హలో హాయ్ ఫ్రెండ్స్. టుడే రివ్యూ ఆఫ్ ద తెలుగు మూవీ ఈగల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూసిన తర్వాత బాగుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగాలేదు అని చెప్దాం అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ ఓకే అనిపించింది. సో పార్ట్ 2 దీనికి సీక్వెల్ కూడా రాకపోతుంది. దాని పేరు వచ్చేసి పార్ట్ 2 యుద్ధకాండ, అది రాబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు అలా ఒకవేళ ఇది అటర్ ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదు భయ్య, మొత్తం డ్రాగ్ చేసి పడేశారు. ఫస్ట్ హాఫ్లో సీన్స్ కానీ ఆ పాటలు కానీ అసలు ఏమీ బాగుండవు. ఎక్కడా అసలు మీకు ఇంట్రెస్ట్ అనేది రాదు. ఇది యాక్షన్ డ్రామా థ్రిల్లర్ అన్నారు, మరి నాకు ఎక్కడ థ్రిల్ అనిపించలేదు, కాకపోతే యాక్షన్ అనిపించింది. సెకండ్ హాఫ్లో యాక్షన్ ఉంటుంది, అది కూడా ప్రీ క్లైమాక్స్కి ముందు క్లైమాక్స్లో. ఈ 2 చోట్ల తప్ప సెకండ్ హాఫ్లో కూడా అక్కడ అంత యాక్షన్ అయితే చూపించలేదు. మరి నాకైతే మూవీ ఓకే అనిపించింది. మూవీ ఓపెనింగ్లోనే హీరో లుక్ చూపిస్తారు, లుక్ బాగుంది. ఫస్ట్ హాఫ్లో అనుపమ అతని గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటుంది. నవదీప్ ఏదో చెప్తా ఉంటాడు, అసలు ఈ నవదీప్ ఎందుకు చెప్తున్నాడు, అసలు ఎంత కన్ఫ్యూజన్ అంటే అసలు ఏం చెబుదాం అనుకుంటున్నాడు డైరెక్టర్, అసలు ఏం అర్థం కాలే. ఫస్ట్ హీరోని ఈగల్ అంటారు, ఆ తర్వాత సహదేవ్ అంటారు, గన్ను సప్లై చేసేవాడు అంటారు, దాని తర్వాత పత్యాపారం చేసుకునేవాడు అంటాడు. పత్యాపారం ఏంద్రా బాబు, ఇది ఏంది, ఎక్కడ తీసుకుపోతున్నారు స్టోరీని అని అనుకున్నా. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ చూసి ఎంత డల్ అంటే అసలు డొల్లరా బాబు, మూవీలో ఏటి లేదు. అసలు ఈ వేస్ట్గా వచ్చిన మూవీకి మొత్తం ఇది అటర్ ఫ్లాప్ అయ్యేలా ఉంది. అసలు రవితేజ గారు ఎందుకు ఇలాంటి స్టోరీస్ ఎంచుకుంటారు అని అనిపించింది ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా ఇలాగ అనేవాడిని ఇవాళ. కాకపోతే సెకండ్ హాఫ్ చూసి నా మైండ్ సెట్ మొత్తం మారిపోయింది, తారుమారు చేస్తారు. ఓకే, సెకండ్ హాఫ్లో ఇంకా చెప్పదగినటువంటి విశేషాలు ఏంటంటే కొన్ని యాక్షన్ సీన్స్ కానీ, ఆ లవ్ రొమాంటిక్ స్టోరీ కానీ ఒక పర్లేదు. ఆ వ్యాపారానికి ఉన్న అసలు గుట్టేంటో రట్ అవుతుంది. సో అదనమాట. ఈ స్టోరీ ఎలా అవుతుంది అంటే ఒక చాప్టర్ వైజ్ వెళ్తూ ఉంటుంది. ఏదేదో పెడతారు గైస్, మూవీ ఓపెనింగ్ నుంచి చాప్టర్స్ పేర్స్ గుర్తుపెట్టుకోవడం కష్టమే. ఆ చాప్టర్ వైజ్ వెళ్తూ ఉంటుంది. ఆ చాప్టర్ వైజ్ ఎందుకు వెళ్ళింది, ఆ స్క్రీన్ ఎలా ఎందుకు తీసుకెళ్ళారు, స్క్రీన్ పైన తర్వాత తెలిసింది నాకు క్లైమాక్స్లో. అసలు స్టోరీ ఏంటనేది మీరు థియేటర్లోకి వెళ్ళి చూడాల్సిందే. సో మూవీ అయితే ఓకే పర్లేదు అనిపిస్తుంది. సో హైప్ ఇచ్చేంత కాదు, మరీ అంత డౌన్ చేసేంత కాదు. కాకపోతే సెకండ్ హాఫ్ వల్ల వర్కౌట్ అయింది చెప్పాలి. సెకండ్ హాఫ్లో కనుక ఫస్ట్ హాఫ్ లాగే డల్ అయి ఉండుంటే ఖచ్చితంగా ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యేది. సో బచాయించినాడు ఈసారి రవితేజ గారు. యాక్చువల్లీ నేను రవితేజని ఫస్ట్లో అందాం అనుకున్నా వీడియో ఓపెనింగ్లోనే. అసలు రవితేజ గారు మీరు ఇలాంటి స్టోరీస్ ఎందుకు ఎంచుకుంటారండి, అసలు అలా హెడ్ఏక్ అనిపించిందని నాకు చెబుదాం అనుకున్నా. బట్ ఆ చెప్పే ఛాన్స్ సెకండ్ హాఫ్లో తారుమారు అయిపోయింది, దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిందనమాట. సో అది గైస్. సో పార్ట్ 2 ఎలా ఉండబోతుందో తెలియదు. కాకపోతే డైరెక్షన్ విజన్ ఏదైతే ఉందో అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది చాలా టైం తీసుకొని చెప్పాడు అనమాట. 2.5 hours ఉంటుంది మూవీ. స్క్రీన్ ప్లే పర్లేదు, స్క్రీన్ ప్లే చాలా డల్గా అనిపించింది. స్టోరీ ఓకే. కార్తిక్ ఘట్టమనేని గారు. మూవీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో తెలియజేసుకోండి. మూవీ చూడొద్దా అని అంటే ఓకే పర్లేదు, చూడొచ్చు, 1 time వాచ్. మరి నాకైతే పార్ట్ 2 కోసం నేను వెయిట్ చేస్తున్నా. మరి అసలు స్టోరీ అనేది పార్ట్ 2లో ఉందా ఏంటిదని చూడొచ్చు. కాకపోతే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు, ఈ గన్స్ గురించి మెసేజ్ ఇచ్చారు, మెసేజ్ ఓరియంటెడ్ అని చెప్పొచ్చు. ఈ మెసేజ్ ఉందనే విషయం కూడా మనకు సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ ఏం తెలియదు. ఫస్ట్ హాఫ్ మొత్తం బోర్ కొట్టేస్తుంది. స్క్రీన్ ప్లే నడిపిన విధానం అయితే చాలా వల్ల బోర్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చి ఓకే ఎలా ఉన్నది. దట్స్ ఇట్ గైడ్స్ టుడేస్ రివ్యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ. అట్ దంటే కెన్ బై బై, సీ యూ, సైనింగ్ ఆఫ్.